ప్రణీతిరావు ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావుతో పాటు తిరుపతానెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు కోర్టులో వారిని పోలీసులు హాజరుపరచనున్నారు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా ఉన్న భుజంగరావు, ఇక సిఎస్డబ్ల్యూలో అడిషనల్ ఎస్పీగా ఉన్న తిరుపతానెన్ను అరెస్ట్ చేశారు. గతంలో ఎస్ఐబిలో ఇద్దరు అధికారులు కూడా పనిచేశారు. ఆ సమయంలో ప్రణీతిరావుతో కలిసి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రణీతిరావు ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావుతో పాటు తిరుపతన్నును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయితే అరెస్ట్ చేశారు. మొత్తానికి భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అలాగే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్ను కూడా ప్రస్తుతం నిన్న పోలీసులు అయితే పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని వీళ్ళిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, అలాగే ఎవిడెన్స్ ను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు కూడా ఒక విచారణలో వెల్లడైన నేపథ్యంలోని నిన్న వీళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ పిలిచి వీళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏదైతే జ్యుడిషియల్ కస్టడీని కోరుతామంటూ కూడా పోలీసులు అయితే కోరుతున్నారు. మొత్తానికి మాజీ డిఎస్పీ ప్రణీతిరావు టీమ్ తో కలిసి వీరు అనధికారికంగా ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లు ట్యాప్ చేశారని, అలాగే ట్యాపింగ్ డివైస్ తో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేశారని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, అలాగే ఆయన సోదరు ఇండ్లలో పరిసర ప్రాంతాల్లో ప్రణీతిరావు ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి పోలీసుల దర్యాప్తులో అయితే ప్రస్తుతం ఈ విషయం కూడా వెలుగు చూసింది. సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్స్ లో అత్యాధునిక టెక్నాలజీతో ట్యాంపింగ్ పరికరాలు అమర్చినట్లు స్పెషల్ టీం అయితే గుర్తించారు. అలాగే బై ఎలక్షన్స్ లో ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు సైతం తరలించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి శనివారం అదే భుజంగరావుతో పాటు తిరుపతన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి అరెస్ట్ చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసు వర్గాలు కూడా ప్రకటించడం జరిగింది. వీరిద్దరితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా మరో 8 మందిని అరెస్ట్ చేసేందుకు కూడా అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. మొత్తానికి విచారణలో ప్రణీతిరావు వెల్లడించిన వివరాల ఆధారంగానే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అప్పటి డిఎస్పీలు భుజంగరావు, అలాగే తిరుపతన్ను ఫోన్ ట్యాపింగ్ అలాగే సాక్ష్యాల ధ్వంసంలో పాత్ర ఉన్నట్లు కూడా గుర్తించారు. మొత్తానికి నిన్న శుక్రవారం ఈ ముగ్గురిని ఇళ్లలో సోదాలు అయితే నిర్వహించారు. అలాగే తర్వాత ప్రభాకర్ రావు కూడా విదేశాల్లో ఉండడంతో భుజంగరావు తిరుపతన్ను నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కుమార్, అయితే ఇందులో కీలకంగా ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉండే అవకాశం ఉందా? ఇప్పటికే వాళ్ళకి ఎవరైతే ప్రణీతిరావు చెప్పినటువంటి అనుమానితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సోదాలు జరిగాయి, లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలించారు, కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇంకా ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? సో ప్రస్తుతం ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వీళ్ళని కోర్టులో అంటే ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండి ఇలా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడడం, తర్వాత ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడంతో అసలు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి? ఎస్ చందు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రణీతిరావు కస్టడీలో తీసుకున్న తర్వాత కొద్ది కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లే తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ లో కూడా ప్రస్తుతం ఈ భుజంగరావు కావచ్చు, అలాగే తిరుపతన్న కావచ్చు, ఇలాగా వేరొకరు కూడా ఏదైతే ప్రస్తుతం పరారీలో ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ప్రస్తుతం భుజంగరావు అలాగే తిరుపతన్న అయితే అరెస్ట్ చేశారు. అలాగే ప్రభాకర్ రావుకు మాత్రం ఒక నోటీసులు అయితే జారీ చేశారు. ఎందుకంటే ప్రభాకర్ రావు కూడా ప్రస్తుతం యుఎస్ లో ఉన్నట్లు కూడా పోలీసు వర్గాలు అయితే గుర్తించారు. అలాగే వీళ్ళే కాకుండా మరో 8 మంది అధికారులు కూడా దీంట్లో ఉన్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వీళ్ళ ఉద్యోగానికి విరుద్ధంగా చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఏదైతే ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా 8 మందిని కూడా ప్రస్తుతం విచారించేందుకు కూడా ఒక రంగం అయితే సిద్ధం చేశారు. వీళ్ళ 8 మందితో కాకుండా వీళ్ళ విచారించిన తర్వాత ఇంకా దీనిపైన ఎవరున్నారు అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రణీతిరావు ఏదైతే ఎస్ఐబిలోని డిఎస్పీగా పనిచేసిన సమయంలోనే వీళ్ళ పై అధికారులు చెప్పిన విధంగానే ప్రణీతిరావు చేసినట్లు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ లో కీలకంగా చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగానే
ఇంకా పైన అంటే ఇంకా ప్రణీత్ రావు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాల ప్రకారం ప్రణీత్ రావు చేసినట్లు అధికారులు గుర్తించడంతో వీళ్ళందరూ అంటే కుమార్ ఇప్పటికే ప్రణీత్ రావు ఆరోపిస్తున్న నేపథ్యంలో లేదా అనుమానితుల్ని ఇప్పుడు చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైనా అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మీరు చెప్తున్నటువంటి పై అధికారులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎస్ చందు, ప్రస్తుతం ఏదైతే వీళ్ళే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఇప్పటికే మనం చూసాము కొంతమంది రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది స్పందించడం కూడా జరిగింది. ఏదైతే తమకు సంబంధం లేదని చెప్తున్నారో కానీ ఈ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏదైతే కొంతమంది రాజకీయ నాయకుల వాళ్ళ ఊర్లోనే ఈ ఏదైతే ఈ సర్వర్లు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డివైజులు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా అతనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళకి సంబంధం లేదంటూ కూడా వాళ్ళైతే ఇప్పటికే కొన్ని ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. కానీ ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్ లోనే అధికారులతో పాటు గత ప్రభుత్వం ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హయాంలో ఉన్న సమయంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చెప్పడంతోనే ఈ అధికారులు కూడా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఉన్న సమయంలోని ఏదైతే రేవంత్ రెడ్డి అలాగే అతని సోదరులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏదైతే రాజకీయ నేతల చెప్పకుండా ఇంకో రాజకీయ నేతకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేయరనే ఒక ఉద్దేశం అయితే ఉంది ప్రజల్లోని. కానీ ఏదైతే ఈ రాజకీయ నాయకులు చెప్పిన పరంగానే అధికారులు కూడా చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అధికారులను అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు విచారించిన తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు దీంట్లో ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుమార్, అదేవిధంగా కొన్ని హార్డ్ డిస్క్లు కూడా ధ్వంసం అయినట్టు మనం వింటూ వస్తున్నాం. మరి డేటాకి సంబంధించి ఇప్పుడు కోర్టులో వాళ్ళని హాజరుపరచనున్నారు. ఈ డేటా అంతా కూడా ఇప్పటివరకు ఏమైనా సబ్మిట్ చేయడానికి అనుకూలంగా కూడా వాళ్ళు ఏమైనా రికవరీ చేశారా? ఆ డేటానంతా కూడా అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఏదైతే ప్రణీత్ రావు అండ్ టీమ్ ధ్వంసం చేసిన 42 హార్డ్ డిస్క్లు అలాగే కొన్ని కాల్ షీట్ కి సంబంధించిన పేపర్స్ కూడా కాల్చడం జరిగింది. కానీ ఈ హార్డ్ డిస్క్ సంబంధించి ఈ ప్రణీత్ రావు ఏదైతే వికారాబాద్ అడవిలో పడేయడంతో అక్కడ కూడా ఆ టీంలన్నీ రీకన్స్ట్రక్షన్ కూడా చేసి దానికి సంబంధించిన చక్రాలు కూడా కొన్ని గుర్తించడం కూడా జరిగింది. కానీ ఏదైతే దాంట్లో ఉన్న డేటా ప్రస్తుతం ఇంకా రిట్రీవ్ చేయలేదు. కాకపోతే ప్రణీత్ రావు దగ్గర లభించిన సెల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, భుజంగరావు ఇంట్లో కనిపించిన ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా వీటిలో డేటా అయితే రిట్రీవ్ చేశారు. ఈ రిట్రీవ్ చేసిన డేటానే ప్రస్తుతం కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.